చాలా కాలం తర్వాత మళ్ళీ తెలంగాణలో సినిమా అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ అవార్డుల సెలక్షన్కి సంబంధించి జీవిత గారు కూడా జ్యూరీ మెంబర్గా ఉంటూ ఈ సెలక్షన్లో పాల్గొన్నారు. సో మేడం, అవార్డ్స్ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజాదరణ పొందిన సినిమాలకి, అలాగే అటు పక్క కథపరంగా కూడా ప్రయోగాలు చేసిన సినిమాలన్నిటికీ కూడా మీరు చాలా సెలక్షన్ అనేది చేయడం జరిగింది. అంటే హౌ ఛాలెంజ్ తీసుకున్నారా, ఎలా ఈజీగానే అయిపోయిందా మీ జాబ్? అంటే ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ ఇన్ వాట్ వే అంటే ఇన్ అవర్ ఓన్ వే మేము ఎలా అనుకున్నామంటే ఎవ్రీ మూవీ చూసిన తర్వాత మనం డిస్కషన్ పెట్టుకోవద్దు. సో ఎవరిది వాళ్ళది వీల్ మేక్ ఒక నోట్, ఈ మూవీలో ఏంటి అట్లా చేసుకుని లాస్ట్ వీ వాంటెడ్ టు గో ఫర్ అ డిస్కషన్. ఆ లాస్ట్ డిస్కషన్ నిన్న జరిగింది, చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా జరిగింది. బికాజ్ ఎవ్రీబడి వేర్ క్వైట్ ఓపెన్, క్వైట్ సెన్సిబుల్. అండ్ మోర్ ఓవర్ ఒకటి వీ ఆల్ యాక్సెప్టెడ్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మెజారిటీకి వెళ్దాము, అంతే కదా. ఆబ్వియస్గా ఒక 10 మందిలో 6గురికి నచ్చింది, 4 ఒకటి నచ్చింది అంటే 6గురిది షుడ్ బి ద మెయిన్ ఇది. సో అలాగ ఒక అండర్స్టాండింగ్తో చేయడం వల్ల వీ డింట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. చాలా హ్యాపీగా డిస్కస్ చేసుకున్నాము, హ్యాపీగా డిసైడ్ చేసాము. చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 14 ఇయర్స్ తర్వాత ఒక సెలక్షన్ జరుగుతుంది అంటే కనుక అంటే కాంట్రవర్సీ అవుతుందా, ఇలాంటి అనుమానాలు ఏమన్నా మీరు మైండ్లో ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎట్లా అంటే ఫస్ట్ జయసుధ అక్క అంటూ ఉన్నారు, అబ్బాయి ఇది మనం ఎలా చేసినా ఏదో ఒకటి అంటారు, ట్రోలింగ్, మనకి టెన్షన్ అని అనుకున్నాం ఫస్ట్. బట్ అగైన్ ఆవిడ అదే అన్నారు, ఏది ఎవరు ఎలా అనుకున్నా పర్వాలే, మనకి మన హార్ట్కి మన మైండ్స్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది న్యాయంగా చేద్దాం. సో రేపు ఏదన్నా ఒక క్రిటిసిజం వచ్చినా అందరం కలిసి ఫేస్ చేద్దాం అలా అనుకొని వి స్టార్టెడ్. అండ్ ఇక్కడ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ద డే స్టార్ట్ అయిన కర్టన్ రైజర్ రోజు స్టార్ట్ అయిన రోజు దిల్ రాజు గారు, లేకపోతే బట్టి గారు డిప్యూటీ సీఎం గారు, అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు, ఎఫ్డీసీ ఎండి కానీ ఎవరన్నా బట్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఏదే అనుకుంటే, మీ జ్యూరీ ఏది డిసైడ్ చేస్తే అంతే, ఇంకా దాంట్లో ఎవరు మీ ఇంటర్ఫియర్ కాము, మీకు ఒక్క ఫోన్ కాల్ రాదు, ఒకరు వచ్చి మాట్లాడమని చెప్పారు. బట్ ఇట్ హ్యాపెండ్. నేను నమ్మలే యాక్చువల్గా, నేను ఫస్ట్ టైం ఉన్నాను ఇట్లా అవార్డ్స్ జ్యూరీలో. సో ఐ వాజ్ ఆల్సో రియలీ సర్ప్రైజ్. చాలా బాగా జరిగింది, ఎవరు అసలు ఇంటర్ఫియరెన్స్ లేదు. వాట్ ఎవర్ వీ డిడ్, మా మనసుకి ఏదనిపించిందో జ్యూరీ అదే చేసి ఇచ్చాం. ఒకటి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అవార్డ్స్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ అయినాయి కాబట్టి, అంటే ఇది ఒక కంటిన్యూ జర్నీ, బాగుంటుంది, సినిమా వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? చాలా ఉంది కదండి. ఇట్స్ అ గ్రేట్ థింగ్, థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్. నిజంగా ఇది మిస్ అయ్యాము ఇన్ని ఇయర్స్. అది ఏదన్నా ఎవరన్నా ఏ ఎఫర్ట్ చేసినా కూడా అది ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు దాంట్లో వచ్చే సంతోషం ఒకటి ఉండదు. సో ఇట్స్ వెరీ నైస్ అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇది జీవిత గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సహకారము, సపోర్టు, స్వేచ్ఛ ఇవ్వబట్టే తాము ఈ జూరీ మెంబర్స్గా వర్క్ చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ సినిమాలను కానీ ఈ అవార్డ్స్ సంబంధించిన ఎంపిక కానీ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజిన్, ABN.